For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలపై హత్యకు తెగబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ కు నిర్వహించిన పాలిగ్రాఫ్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ లో సంచలన విషయం వెలుగు చూసినట్టు తెలిసింది. తాను సెమినార్ హాల్లోకి వెళ్లేసరికే ఆమె మరణించినట్టు ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్టు తెలిసింది. తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఇటీవల కోర్టుకు చెప్పిన నిందితుడు ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా ఇలాగే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పాలిగ్రాఫ్ పరీక్షలో అనేక తప్పుడు నమ్మశక్యం కాని సమాధానాలు వచ్చినట్టు తెలిసింది. తాను సెమినార్ రూమ్ లో అడుగు పెట్టేసరికే వైద్యురాలు మృతి చెంది కనిపించిందని, దీంతో తాను భయంతో పారిపోయానని చెప్పినట్లు సమాచారం అందింది. వైద్యురాలిపై అత్యాచారం తర్వాత అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ మొదట్లో నేరాన్ని అంగీకరించాడు. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటనా సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి చెప్పినట్లు తెలిసింది. అయితే ఇటీవల మాత్రం సంజయ్ రాయ్ యూటర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచగా సంచలన ఆరోపణలు చేశాడు. తనను ఇందులో ఇరికించారని న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ.